शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। నా పేరు లక్ష్మీనారాయణ। మహబూబ్ నగర్ పట్టణానికి జరిగిన ఎన్నికల కమిటీ సభ్యుని ఈరోజు జూన్ 30 తారీఖున మహబూబ్ నగర్ టౌన్కు సంబంధించిన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టౌన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది। ఇందులో 2 ప్యానెల్గా అభ్యర్థులు నిలబడినారు। ఒక ప్యానెల్ రామాంజనేయులు వారి ప్యానెల్, రెండో ప్యానెల్ చిట్టాల సుధాకర్ గారి ప్యానెల్। ఈ 2 ప్యానెల్లకు జరిగినటువంటి ఓటింగ్లో ఈరోజు మొత్తం ఓట్లు 263 ఓట్లు పోలు కాగా రామాంజనేయులు ప్యానెల్కు 199 ఓట్లు వచ్చాయి, సుధాకర్ ప్యానెల్కు 64 ఓట్లు వచ్చాయి। కాబట్టి రామాంజనేయులు గారి ప్యానెల్ 135 ఓట్ల మెజార్టీతో గెలుపొందిందని ఎన్నికల కమిటీ డిక్లేర్ చేస్తున్నది। ఇందుకు సహకరించిన ప్రతి ఫోటో వీడియోగ్రాఫర్లు, ఫోటో స్టూడియో వాళ్ళు, ఈ రంగంపై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిటీ వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ। अस्सलामु अलैकुम रहमतुल्लाहि वबरकातुहू। महबूब नगर टाउन का आज इलेक्शन हो चुका है, जिसमें अंजनेलो 199 वोटों से जीत हासिल करे हैं। टोटल 199 वोट आए, उनको 135 वोटों से उनकी जीत हासिल हुई है। सबसे पहले मैं पूरे फोटो वीडियोग्राफरों का सबका शुक्रिया अदा करता हूं। और सेकंड पैनल सुधाकर को 64 वोट आए हैं, 64 वोट आए हैं। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज शहर महबूब नगर में वीडियो एंड फोटोग्राफर्स आल टीम की तरफ से एक इलेक्शन रखा गया था, जो 1 महीना पहले से इसकी तैयारी हो रही थी महबूब नगर टाउन की, जिसमें चिटेला सुधाकर नामिनेशन दिए थे और हमारे अंजी साहब भी जो है सो एक नामिनेशन डाले थे, जिसमें अंजी की इस इलेक्शन में जीत हुई। 135 वोट से अंजी जीते हैं। हम महबूब नगर में माइनॉरिटी नॉन माइनॉरिटी ऑल मिलके ये इलेक्शन करे हैं, जिसमें अंजी की जीत हुई। इंशाल्लाह हम आगे भी जो है ना ऐसे ही मिल के आगे चल के जो भी काम रहेगा हमारे यूनियन से आगे बढ़ के काम करने के लिए आगे रहेंगे। खुदा हाफिज़। మహబూబ్ నగర్ పట్టణంలోని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ కించి ఎన్నికలు జరిగినాయి। ఈ ఎన్నికలో భాగంగా 2 ప్యానెల్గా మేము నామినేషన్ వేయడం జరిగింది। అందులో భాగంగానే చిట్యాల సుధాకర్ అనే ఒక ప్యానెల్, రామాంజనేయ ప్రసాద్ అంటే నా పేరు అంజీ, మా 2 ప్యానెల్తోన ఈరోజు ఎలక్షన్ జరిగింది। ఇందులో చిట్యాల సుధాకర్ ప్యానెల్ పైన మేము 134 ఓట్లతోన 135 ఓట్లతోన గెలిచాము, భారీ మెజార్టీతో గెలిచాము। టోటల్ ఓట్ల పోలింగ్ మాత్రము 263, అందులో మాకు 199 పడ్డాయి। కాబట్టి ఇట్టి పోటీని మేము అందరము పోటీగానే మాత్రం పరిగణించుకుంటాం, కానీ ఎలాంటి విద్వేషాలు కానీ దాన్ని కానీ మేము దీన్ని తీసుకోము। ఇది ఒక పోటీతత్వంగానే భావిస్తాము। ఇదంతా మా కుటుంబం కాబట్టి ఈ కుటుంబంలో ఇలాంటి పోటీతత్వం ఉంటేనే భవిష్యత్తులో కూడా మేము అందరము పోటీగానే పరిగణించుకొని మా యొక్క యూనియన్ని అభివృద్ధికై ముందుకు సాగుతామని కోరుకుంటున్నాము। అదేవిధంగా ఈ యొక్క ఎన్నికలని ముందు తీసుకొచ్చినటువంటి ఎన్నికల కమిటీ పెద్దలకు, అలాగే మా ఫోటోగ్రాఫర్ల సహచరులైనటువంటి మిత్రులకు, సభ్యులకు, మా మద్దతుదారులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। అలాగే నా కోసం అహర్నిశలు ప్రయత్నించిన నా ఆత్మాభిమానమైనటువంటి మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। మీ యొక్క ఆశీర్వాదం నాకు ఎల్లకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను। మా ప్యానెల్ పైన మీకు ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాలు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్న తర్వాతనే పరిపూర్ణంగా పూర్తి వివరాలతో మీకు ముందుకు వస్తానని వినయించుకుంటున్నాను।